ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను, అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎగ్జిక్యూషన్ నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. గుడ్ మార్నింగ్, లేచావా? అమ్మో పెద్ద విషయమే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. లేచావా పొద్దున్నే అనగా అబ్బో పెద్ద విషయమే, నువ్వు పొద్దున్నే లేవడం అని చెప్పి లక్ష్మీ పటాలకిను లావణ్యకి మధ్య కాన్వర్సేషన్. ఓకే, ఆవిడ అక్కడే పడుకొని లేచింది. ఆవిడ వాయిస్ అది. ఓకే, విజయవాడ ఇప్పుడా మార్నింగ్ బట్టలు? గుడ్ మార్నింగ్, లేచావా? పొద్దున్నే. అమ్మో పెద్ద విషయమే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. ఎక్కడికి అక్క? విజయవాడ. ఇప్పుడా మార్నింగ్ బట్టలు? ఏదో చేద్దాంలే, లేదా వెళ్ళి బట్టలు తీసుకుని వెళ్తాం. అట్నుంచి వెళ్ళిపోవచ్చు. అట్నుంచి వెళ్ళాలి కదా మనం. లేదు రింగ్ రోడ్ ఎక్కాలి, బట్ నువ్వు కాల్ అయిపోయాక చెప్తా. హలో, గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని. ఒకసారి హాయ్ చెప్పమ్మా చింటూ. చింటూ అంకుల్, ఐ ఆమ్ లక్ష్మి. చూసారా ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య అక్క వల్ల. సో చింటూ, లక్ష్మి, లావణ్య గుర్తుపట్టేస్తున్నారు. ఓకే, అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే టాపిక్ మళ్ళీ ఎటో పోతుంది. ఇలాగుంటది అయ్యింది వయసు, ఆచూకి తీసి ఏమైందో. సిచ్యువేషన్ ఏంటి, మీరు పాడే పాటలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. నీకు తెలుసా నా అకౌంట్ బ్యాలెన్స్ నా దగ్గర 18, 20, 40, 50 కోట్లు ఉన్నాయి అన్నాడు. ఇచ్చాడా? నేను ఎప్పుడు 8, 9 సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. వాడు నిన్ను మోసం చేద్దాం, మన ఇద్దరం కలిసి వాడిని మోసం చేద్దాం. ఓ ఎప్పుడు దాడి ఇది? రీసెంటేనా? అంటే సాయి నిన్న సాయిని అరెస్ట్ చేసిన తర్వాత మస్తాన్ సాయిని అంతకన్నా ముందే ఉంటుంది, అంతకన్నా ముందే ఉంటుంది. బట్ ఓకే, బిట్కాయిన్స్ ఉన్నాయి, అసలు ప్రపంచం నేనే అన్నాడు. అదే అమ్మా, ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు. ఇస్తానన్నాడు, అడిగాను, నాకు అర్థమైంది డ్రామా అన్నాడు. అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి. ఆ సార్ ఎవరు? పెట్టారు, పోలీస్ ఆఫీసరా ఎవరో తెలియదు. సో నమ్మలేదు. ఎవరక్క? నమ్మలేదంటే ఎందుకో తెలుసా? అరే ఎవరైనా ఒక 2 అమ్మాయిలు లేరా శేఖర్ భాష గురించి ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు? శేఖర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు? అది ఇట్లా యూట్యూబ్లో ఆడియో రిలీజ్ చేయడానికి అమ్మాయిలే ఉంటారు. మనం అమ్మాయిలే ఉంటారు మన దగ్గర. అమ్మాయి ఉండగలక్క, కూర్చుంటుంది. వాడు వాయిస్ గుర్తుపట్టకూడదు. శేఖర్ భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు, ఇంకో అమ్మాయి ఉంది. ఉంది. సో చాలా క్లియర్ కట్గా అక్కడ నా మీద కాన్స్పిరసీ జరుగుతుంది ఆ ఇంట్లో. ఈ అమ్మాయి అక్కడ ఉంటుంది అనే విషయం నాకు తెలుసు. ఓకే, అందుకనే నేను తను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి కూడా ఉంటే చూడు, ఉంటుందేమో చూడు అనడానికి కారణం ఆల్రెడీ ఉంటుందనే విషయం నాకు తెలుసు అక్కడ. ఓకే, ఈవిడే కాదు, ఇక్కడ ఆయన పేరేంటి ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడని సమాచారం. ఓకే, సో బేసికల్ మీరు కంప్లైంట్ చూస్తే ఆ కంప్లైంట్ ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రభాకర్ రెడ్డి A1 వరలక్ష్మిలో, ఆయన ఈవిడ తప్పించుకోవడానికి ఈ మొత్తానికి మస్తాన్ మీద నెట్టేసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. బేసికలీ మస్తాన్ ఏమి పెద్ద దేవుడు అని నేనేం చెప్పను. ఎవడు ఫోన్ చేసినా నేను వాడి దగ్గర ఎట్లాగే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. చింటూ ఫోన్ చేసినా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. అప్పుడు చింటూ కాల్ ఒకటి వచ్చింది, గుర్తుందా మీకు? మంచం కోళ్ళు. సో ఏదో ఒక రకంగా మనకి ఎవడు ఫోన్ చేసినా ఇన్ఫర్మేషన్. అది అసలు మీకు చెప్పాల, సినీ ఫక్కీలో ఎలా ఉంటుందండి ఈ డ్రగ్ మాఫియా వాళ్ళతో, ఇది డైరెక్ట్గా చేయరనమాట, ఎక్కడికో వస్తారు. ఆ రోజు నేను ఎక్కడో ఉన్నాను, ఎవడో పంపిస్తాడనమాట, వాడు ఫ్రెండ్ ఎవడో, వాడు అక్కడ వస్తాడు. అక్కడికి వచ్చి వీడికి ఫోన్ చేస్తే ఆ ఫోన్తో ఇక్కడ నాతో మాట్లాడిస్తాడనమాట. ఓహో, అండ్ విచిత్రమైన నేనేం మాట్లాడి కూడా అక్కడ రికార్డ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, వేరే దాంతో మళ్ళీ రికార్డ్ చేసుకుంటుంటారు. అండ్ ఇంకో పక్క లావణ్య కాన్ఫరెన్స్లో ఉంటుంది అనమాట. సో ఇవి ఎన్ని అంటే విచిత్రమైన జుగుప్సాకరమైనవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఓకే, వాట్ ఎవర్, వీళ్ళందరూ ఏంటంటే ఒక బురదలో పొరలాడుతున్న ఒక రొచ్చిది. అయితే ఒకళ్ళ సాక్ష్యాలు ఒకళ్ళు బయట పెట్టుకుని ఉంటారు. చింటూ మస్తాన్ సాయి బయట పెడతాడు, మస్తాన్ సాయి చింటూ బయట పెడతాడు, వీళ్ళిద్దరు ఈవిడిది బయట పెడతారు. బట్ బేసికలీ వీటన్నిటికీ కారణం డబ్బు. ఎలా అంటే
ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర డబ్బులు ఉంది, మీరు అదే చెప్తున్నాడు, మస్తాన్ సాయి దగ్గర 50 లక్షలు ఇస్తాడు అది అని చెప్పి చింటూ అంటుంటాడు. మస్తాన్ సాయి దగ్గర బాగా ఆస్తిపడ్డు. ఇంకోటి కూడా ఉంది, ఒక కాల్ రికార్డ్, దాంట్లో మస్తాన్ సాయి దగ్గర 100 కోట్లే ఉన్నాయండి, అందుకే ట్రాప్ చేసావు మస్తాన్ సాయిని ఎవడో అడుగుతాడు. అవును అందుకే అంటది ఈమె. అవునా? విషయం ఏంటంటే ఈవిడ రాజ్ తరుణ్ నాకు దండం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. సో అప్పట్లో ఫస్ట్లో ఆదుకున్నవాడు చింటూ. కొన్నాళ్ళు చింటూ ఉన్నాడు అక్కడ. చింటూ ఉండి ఏదో చేసుకుంటున్నాడు. ఎన్నాళ్ళని ఇస్తాడు చింటూ అయినా? ఈవిడ ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు, ఏమీ చేయదు, బయటకు వెళ్ళదు. ఓకే. సో అయిపోయింది చింటూకి మొత్తం ఎక్కడో లేదు, గొడవ అయిపోయింది, చింటూ వెళ్ళిపోయాడో ఏదో అయింది. తర్వాత ఇంక మస్తాన్ సాయిని దొబ్బడం మొదలెట్టింది. మస్తాన్ సాయిది ఇప్పుడు ఇది మస్తాన్ సాయికి సంబంధించిన ఇవాళ హార్డ్ డిస్క్ అంటున్నారు చూసారా, అవును, దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఒకటి మీకు చెప్తా విచిత్రంగా. మీరు 2023 ఈవిడ పట్టాభిపురంలో ఇచ్చిన కంప్లైంట్ చూడండి, కావాలని మీకు పంపిస్తే మీరు ప్లే చేయండి. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇది 2023లోనే మస్తాన్ సాయి ఇట్లాగే న్యూడ్ వీడియోలు తీస్తాడు అమ్మాయిలవి, ఫస్ట్ నుంచి అదే స్టోరీ అనమాట. ఇవి తీసి తన దగ్గర దాచుకున్నాడు, ఇవన్నీ నాకు దొరికిపోయినాయని అదే కంప్లైంట్. నాకు దొరికిపోయాయని అందరికి చెప్పేస్తానని, నన్ను పట్టుకొని కొట్టాడు, నన్ను రేప్ చేశాడు అని చెప్పి కంప్లైంట్. మనం అదే ఇక్కడ తీసుకొచ్చి ఆ ఎఫ్ఐఆర్ చూపించి అడిగితే, లేదు మస్తాన్ సాయి మంచివాడు, అసలు ఆ రైటింగే నాది కాదు, ఆ కంప్లైంటే నాది కాదు అని చెప్పలా, గుర్తుందా? ఆ సంతకం నాది కాదు అని చెప్పి తర్వాత మస్తాన్ సాయి ఎప్పుడైతే కరాటే కళ్యాణ్ గారితో మొత్తం ఉన్నదంతా చెప్పేశాడు, అప్పుడు లేదు మస్తాన్ సాయి చేశాడు, మస్తాన్ సాయి నన్ను ఇరికించడానికి ట్రై చేశాడు అని చెప్పి మళ్ళీ వాడిని ఇది చేసుకుంటూ వచ్చింది. ఓకే. సో ఏంటంటే మస్తాన్ అప్పుడు ఏదో మొత్తానికి మస్తాన్ సాయి దగ్గర ఏదో గుంజుకుందో ఏదో తీసుకుంది. ఆ టైంలో ఆయన వాళ్ళ ఆవిడతో ఉన్నవో లేకపోతే ఇంకొక అమ్మాయి ఉంది, అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్, ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉంది, వాళ్ళు ఇద్దరు కలిసి ఏదో లివింగ్లో ఉన్నట్టు దానికి సంబంధించిన వీడియోలు ఏవో ఉన్నాయి. ఆ వీడియోలు పెట్టుకొని అప్పటి నుంచి వీడిని అలాగే ఆ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇప్పుడు బేసికల్లీ మస్తాన్ సాయి దగ్గర ఇంతమంది అమ్మాయిల న్యూడ్లు ఉన్నాయంటే బ్లాక్మెయిల్ చేయాల్సింది ఎవరు? మస్తాన్ సాయి. మరి బాధితులు ఎవరు? అమ్మాయిలు. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎవరి మీద చేయాలి? మస్తాన్ సాయి మీద. సో మస్తాన్ సాయి మీద లావణ్య తప్ప ఎవరన్నా కంప్లైంట్ చేశారా? లేదు. కానీ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో అలాగే ఇంకొక అమ్మాయి కూడా వీళ్ళు వచ్చి లావణ్య మీద కంప్లైంట్ చేశారు, ఈ వీడియోలు పెట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ ఎఫ్ఐఆర్ ఇదే నార్సింగ్ పిఎస్లో ఉంది, చూసుకోండి. ఓకే. సో ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ఇది ఎవ్వరికీ కనబడదు. ఇప్పుడు ఇదే పాట మీరు గత కొన్నాళ్ళ క్రితం ఆ మధ్యకాలంలో మస్తాన్ సాయిని పట్టుకున్నారు పోలీసులు అని చెప్పి, పెద్ద డ్రగ్ కేసులో పట్టుకున్నారు అని చెప్పి చేశారు. అప్పుడు మళ్ళీ ఇదే సేమ్ స్క్రోలింగ్ మీరు చూడండి. ఇప్పుడైతే 300 ఫోటోలు, అప్పుడైతే 800 న్యూడ్ ఫోటోలు ఉన్నాయి మస్తాన్ సాయి ఫోటోలు. ఎవరు వీడియోస్ ఉన్నాయంట కదా, 300 వీడియోలు ఆఫ్ కోర్స్ 80 నుంచి 100, 80 నుంచి 100 వాటెవర్, 800 కావచ్చు, 300 కావచ్చు, 200 ఆఫ్ కోర్స్. ఆ ఎఫ్ఐఆర్ నిన్న పెట్టిన చూసిన కొంతమంది మీడియా మిత్రులకి వచ్చిన ఫోటోలు అవన్నీ కూడా పంపిస్తే దాంట్లో 2 తేలుతున్నాయి. ఈ ఎఫ్ఐఆర్ పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో, లావణ్య నా జీవితంతో ఆడుకుంటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి ఫోటోలే మళ్ళీ దాంట్లో ఉన్నాయి. ఇవాళ కూడా మళ్ళీ అదే అమ్మాయి ఫోటోలు మీడియాకి ఇచ్చి, వీడు ఒక కామాంధుడు, 400 మంది 500, 400 మంది కాదు, 500 మంది కాదు, మరి ఇద్దరు లేకపోతే ఇంకెవరైనా ఉన్నారో మనకు తెలియదు. కానీ ఇది జస్ట్ ఒక హైప్ కోసం క్రియేట్ చేస్తుంది. కానీ అక్కడ మన మీడియా మిత్రులు ఎవరైనా మీరు అడిగితే ఇప్పుడు మన స్టింగర్ దాంట్లో వస్తుంది, మీరు చూడొచ్చు. దాంట్లో చాలా క్లియర్ కట్గా అదే ఫోటోలు ఆగస్టులోనే ఇప్పుడు అయింది కదా మస్తాన్ సాయి మీద కేసు, అవును, అదే ఫోటోలు అదే ఇవి మళ్ళీ అవే వస్తుంది. అయితే ఇది అప్పుడే ఉన్నాయి కదా ఆవిడ దగ్గర, మళ్ళీ ఇవాళ నేనేదో హార్డ్ డిస్క్ తీసుకొచ్చానని చెప్పి పెడుతుంది కదా, అప్పుడే ఉన్నాయి, అప్పుడే బయట పెట్టింది, మళ్ళీ అవే తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి మళ్ళీ బయట పెట్టాను అని చెప్పి చెప్తుంది. అప్పటి నుంచి అదే హార్డ్ డిస్క్ కోసం వాళ్ళ ఆవిడ పరువు ఎక్కడ పోతుందో, ఆ అమ్మాయి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి వీడు హార్డ్ డిస్క్ అడుక్కోవడం కోసం వెళ్తూనే ఉన్నాడు. వీడు నానా రకాలుగా డబ్బుల కోసం వాడుకుంటూనే ఉంది. అదే చెప్తున్నాడు వాడు, డబ్బుల కోసం, డబ్బులు నన్ను అడుగుతుంది, డబ్బులు ఎందుకంటే వాళ్ళిద్దరికి బయట పెడతారు. అదే ఎఫ్ఐఆర్ అయింది, మీరు గమనించండి, డబ్బుల కోసం. సో బేసికలీ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒకవేళ కనుక వీడి వల్ల ఎవరైనా అమ్మాయిలు సఫర్ అయితే వీడి మీద వాళ్ళ కేసు పెట్టాలి తప్ప, ఉన్నాయని చెప్పి ఈవిడ పెడితే అది పెద్ద అది ఏ రకంగా ఇది అవుతుంది? ఆ అమ్మాయిలు ఈవిడ మీద పెట్టారు బేసికలీ. అది ఎవ్వరు చెప్పరు, ఎవరు మాట్లాడరు మీడియా.